పావలా వడ్డీ అని చెప్పి రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నారని మహిళలు షర్మిలతో అన్నారు. బ్యాంకులకు వెళ్దామంటేనే భయమేస్తోందన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం తిమ్మాపురంలో మహిళలు షర్మిలకు తమ కష్టాలు చెప్పుకున్నారు. మార్చి 7, 2012న గుంటూరు జిల్లా యాత్రలో వైఎస్ జగన్ వడ్డీ లేని రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మాటలకే పరిమితమవుతోందని, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలంటూనే రూపాయి అంతకంటే ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారని మహిళలు షర్మిల దగ్గర వాపోయారు. లోన్ కూడా పావలా వడ్డీలని చెప్పడం అయితే రూపాయిన్నర వడ్డీ వేసి కట్టించుకుంటున్నారు. ఏది వడ్డీ లేని రుణాలని ఆ రోజు చెప్పారు, అవి ఏం అమలు లేవు. మా సమస్యలని మీరు పరిష్కరిస్తారని మీకు తెలియజేసుకుంటున్నాం. రూపాయిన్నరండి పావలా వడ్డీ అని ఫస్ట్ చెప్పారు, తీసుకురా. అసలు కట్నాలకైతే ₹2 చొప్పున కట్టిస్తున్నారు. పావలా వడ్డీ అని చెప్పారు కానీ పావలా వడ్డీ అనేది కట్టించుకోవటల్లా. రూపాయిన్నర కంటే వచ్చి పావలా వడ్డీ లేవు. ఉపాధి ఉందా, అభయ వస్తుందా, అభయ వస్తుందా? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వడ్డీ లేని రుణాలపై స్పష్టమైన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఆ పేదరికంలో ఉన్న ఆ కష్టాలను చూస్తూ ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలను అడిగా, అమ్మ పావులా వడ్డీ గురించి మీకు వస్తా ఉందా తల్లి పావులా వడ్డీ అని చెప్పి అక్క చెల్లెమ్మని అడిగా. ఆ అక్క చెల్లెమ్మ నాతో అన్నారు, అంటే నాన్న బ్రతుకు ఉన్నప్పుడు మేము బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు మేనేజర్లు మాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడేవాళ్ళన్నా. ఇవాళ మేము బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ పావులా వడ్డీ గురించి మేము అడిగితే ఇవాళ బ్యాంకు మేనేజర్లు మాతో అంటున్నారు, ఈ ప్రభుత్వం మాకు ఇస్తే కదా మేము మీకు ఇచ్చేది అని చెప్పి ఈ బ్యాంకు మేనేజర్లు అంటున్నారన్నా అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మని చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక్కటి అనిపించింది. ఇవాళ చెప్తున్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు, ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు మేనేజర్లతో ఏ ఒక్కరూ కూడా వడ్డీల గురించి మాట్లాడవలసిన అవసరమే లేకుండా వడ్డీ లేని రుణాలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వచ్చే శుభవేదికం త్వరలోనే వస్తుందని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తున్నాను. జగన్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటూ ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని, వడ్డీ లేని రుణాలు మాత్రం ఎక్కడా ఇవ్వడం లేదని షర్మిల మండిపడ్డారు.